వెల్కమ్ టు మెగా నేను మీ జర్నలిస్ట్ ఎలిమిని. ప్రస్తుతం నాతో జనసేన నాయకులు బాడిత శంకర్ గారు ఉన్నారు. ఓవరాల్గా కూడాను వల్లభనేని వంశీ అరెస్ట్ జరిగిన పరిణామాలపై నిన్న మాజీ మంత్రి పేర్ని నాని స్పందిస్తూ రంగా ఇన్సిడెంటు లాంటిది కూడా జరిగే అవకాశం ఉంది రాష్ట్రంలో. ఎందుకంటే వల్లభనేని వంశీని వేధిస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి కూడాను ఒక సవాలు రాష్ట్ర ప్రభుత్వానికి విసరడం జరిగింది. ఈ నేపథ్యంలో చాలామంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడాను కాపు సంఘ నేతలు స్పందించారు. ప్రస్తుతం నాతో బాడిత శంకర్ గారు ఉన్నారు. అన్న చెప్పండి, ఏంటి ప్రస్తుతం విషయం అంతా కూడా రంగా వైపు వెళ్ళింది? పేర్ని నాని గారు మాట్లాడుతూ రంగా గారి ఇన్సిడెంట్ గుర్తు వస్తుంది. ఈ రాష్ట్రంలో పోయినసారి ఇలాగే 89లో రంగా గారిని చనిపోవడం వల్ల అధికారం వచ్చింది. అక్షరాల నగ్న సత్యం. ఎందుకంటే పేద ప్రజల పెన్నిది రంగా గారు. పేదలకు ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించే మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి రంగా గారు. నువ్వు రంగా గారికి తీసుకొచ్చి ఒక ఎన్ని 420 కేసులు ఉన్న వ్యక్తితో పోల్చడం అంటే అది నాని గారికి లేదా వాళ్ళ బాసు జగన్ రెడ్డి గారికి. వాళ్ళ మదిలో ఏముందంటే పేర్ని నాని మదిలో వంశీని వాళ్ళ స్థాయిలో ఎలాగైతే వాళ్ళ బాబాయిని చంపేశారో అదే రకంగా వంశీని కూడా చంపేస్తారేమో అనే అనుమానం నాకు కలిగింది. ఇట్లాంటి మాటలో వంశీ చనిపోతే అధికారం వస్తుందంటే అంటే శవరాజకీయాలు చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. వంశీని మట్టు పెట్టాలనేది వాళ్ళ ఉద్దేశం. దీని మీద పోలీస్ శాఖ కూడా దర్యాప్తు చేయాలి. వంశీ ఆరోగ్యంగా ఉన్నాడో లేదా జైలర్కి తెలుసుద్ది, సూపరింటెండెంట్కి తెలుసుద్ది, లేకపోతే వైద్యులకి తెలుసుద్ది. నువ్వెవరో చెప్పడానికి? నీకేం సంబంధం? రంగా గారితో పోల్చడం. రంగా గారి అభిమానులకు కూడా చెప్తున్నా, ఎప్పుడైనా మీ ఏరియాలో కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడైనా పేర్ని నాని రంగా గారికి ఫోటోలు వేసినా రంగా గారి పేరెత్తిన తన్ని తరిమేయాలని కూడా మీ ద్వారా పిలుపునిస్తున్నారు. అంటే ఒకటి చెప్పండి, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాపు సామాజిక వర్గానికి సంబంధించి నామినేటెడ్ పదవుల్లో అన్యాయం జరుగుతుందని ఒక వెర్షన్ పడుతుంది. దాన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు? మీ జనసేన అధినేత నామినేటెడ్ పదవులు తీసుకోవడంలో కూడా కొద్దిగా అంత ఫ్రీ హ్యాండ్ ఇవ్వట్లేదు అనుకుంటా. లేదు, పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గాన్ని పెద్దన్న పాత్ర పోషించమన్నారు. మేమందరం కూడా పెద్ద మనసుతో ఈ రాష్ట్రం అంతా కూడా కాపు సామాజిక వర్గం, పవన్ కళ్యాణ్ అభిమానులు, చిరంజీవి గారి అభిమానులు, రంగా గారి అభిమానులు ఏకతాటిపై వచ్చి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈ దుర్మార్గ రాజకీయాల నుంచి జగన్ రెడ్డిని తోలేద్దామనే ఒక ఉద్దేశంతో మేము వచ్చాం, ఆ పని చేసాం. ప్రతి ఒక్కరికి కూడా కాపు సామాజిక వర్గమే కాదు, ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఈ రాష్ట్రంలో కష్టపడిన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. అంటే ఒకటి చెప్పండి, విజయవాడ దుర్గగుడికి సంబంధించి కాపు ప్రభావిత ప్రాంతం అంటే కృష్ణా జిల్లాలో గెలిపోవటం వల్ల కాపు వర్గం శాసిస్తుంది. విజయవాడ తూర్పు కావచ్చు, వెస్ట్ కావచ్చు, సెంట్రల్ కావచ్చు, కృష్ణా జిల్లాలో బందర్ కావచ్చు, గుడివాడ కావచ్చు, ఇవన్నీ కూడా కాపు సామాజిక వర్గం ప్రభావితం చేసే ప్రాంతాల్లో దుర్గగుడి పదవి కాపు సామాజిక వర్గం ఇస్తే బాగుంటుంది అంటున్నారు. అందులో కూడాను మీరు కూడా ఆ లిస్టులో పోటీలో ఉన్నారు. అంటే ఏమైనా అవకాశం ఉందా నామినేటెడ్ పదవి దుర్గగుడిది కాపులకు వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మదిలో ఉంది, ఎవరికి చేయాలనే వారి మదిలోనే ఉంది, ముఖ్యమంత్రి గారి మదిలో ఉంది. అవకాశం ఉందంటారా? అవకాశం ఖచ్చితంగా ఒక కాపు సామాజిక వర్గం అనే కాదు, ఎందుకనే కులాల పరంగా చూస్తే అందరికి వచ్చింది. గతంలో కాపు సామాజిక వర్గానికి ఇక్కడ దుర్గగుడిలో మట్టుకు అన్యాయం జరిగిన మాట వాస్తవం ఖచ్చితంగా. ఎందుకంటే 1% లేని రెడ్డిస్ కూడా కాపు సామాజిక వర్గం వెనక తిరిగే రెడ్డిస్ కూడా చైర్మన్ అయ్యారు కొండ మీద. బీసీలకు ఇచ్చారు, బీసీలకి 3-4 సార్లు ఇచ్చారు ఇప్పటికి. వాస్తవమే, కానీ అది పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించడమే, మాదేమం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎవరు నిర్ణయిస్తే వాళ్ళే. కాపు సామాజిక వర్గం మొత్తం కూడా ఆయన వెనకే ఉంటుంది. సార్ చెప్పండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా సందర్భంగా ఒక రకంగా సినిమా హాల్స్ అన్నీ కూడా మూసేయాలని చెప్పి ధర్నాలు, ఆందోళన మొదలెట్టారు. అంటే ఉద్దేశపూరితంగా పవన్ గారు డిప్యూటీ సీఎం అయినా సరే ఇంకా వేధింపులు కొన్ని వర్గాల నుంచి వస్తున్నాయి అంటారు. ఈ సినిమా ప్రపంచంలో రకరకాలుగా అయినా జరుగుతూ ఉంటాయి. కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచే చెప్పారు కదా ఇది అని, వారే చూసుకుంటారు ఇదంతా కూడా. ఖచ్చితంగా జనసేన మెగాస్టార్ అభిమానులు కలిసి ఎన్నాళ్ళు ప్రయాణం చేస్తారు, ఇద్దరి మధ్య సఖ్యత బాగానే ఉందా అని, మధ్యలో అల్లు అర్జున్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ నిభేదాలు ఉన్నాయి. అది సినిమా ప్రపంచం. అల్లు అర్జున్ అనేది సినిమా ప్రపంచం. ఇదంతా పవన్ కళ్యాణ్ గారు పేద ప్రజలకి అండగా ఉంటానని వచ్చారు. ఖచ్చితంగా ఆయన అండగా ఉంటారు, ఎప్పుడు కూడా కలిసే ఉంటాం. అంతేనా?
ఖచ్చితంగా కలిసే ఉంటాం. అభిమానులు అల్లు అభిమానులు అబ్బే ఇందులో వేరే ఇది లేదు. వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న సినిమాల్లో తేడా వచ్చింది అదంట వ్యాపారం అది వ్యాపారం. అది. దానికి దీనికి సంబంధమే లేదు. ఖచ్చితంగా మెగాస్టార్ అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ ఎవరైనా కానీ కలిసే ఉంటాం. కలిసే పవన్ కళ్యాణ్ గారు వెనక అండగా ఉంటాం. చివరిగా చెప్పండి, రంగా గారి ఫ్యామిలీ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? కొంతమంది ఇంకా రంగా గారి ఫ్యామిలీకి న్యాయం జరగలేదు అంటున్నారు, నామినేట్ పదవుల విషయంలో కావచ్చు, ఏదైనా కావచ్చు. ముఖ్యమంత్రి గారు పిలిచి రాధాతో మాట్లాడి నీకు న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. 1 సంవత్సరం లేట్ అయినా సరే మంచి పదవి ఆయన వరిస్తుంది. మొత్తమే కూడాను రాబోయే రోజుల్లో వంగవీటి రంగా అభిమానులందరూ కూడా కలిసి కట్టుగా ఎవరైతే మాజీ మంత్రి పేర్ని నాని మాటలు అన్నారో వాటిని ఖచ్చితంగా ఎదుర్కోవాలని చెప్తున్నారు. ఎక్కడైనా సరే రంగా జయంతిలో కానీ వర్ధంతిలో కానీ రంగా అభిమానుల కార్యక్రమాల్లో పేర్ని నానిని పిలవద్దని చెప్పి కూడాను మొహమాటం లేకుండా చెప్తున్నారు జనసేన నాయకులు బాడిత శంకర్. వీడియో జర్నలిస్ట్ ఆసిఫ్తో కలిసి మెగా 9 కోసం మీ అలీ.